అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 25 ఎకరాల పామాయిల్ తోట. ఈ సైట్ చాలా బావుంటుందండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చండి. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 57 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్‌కి 89 కిలోమీటర్ల దూరంలోను, తుని నేషనల్ హైవేకి 54 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. ఇది డబుల్ రోడ్డు. ఈ డబుల్ రోడ్ నుంచి కేవలం మనకి 2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. డబుల్ రోడ్ నుంచి కేవలం మీరు చూస్తున్నటువంటి ఈ రోడ్‌లో ఓ 2 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనం ఈ సైట్‌ని చేరుకోవచ్చండి. ఈ సైట్ అయితే చాలా బావుంటుంది. ఇంకా 2 కిలోమీటర్ల లోపే ఉంటుందండి. ఇదేనండి మన సైట్ వచ్చేసి తార్ రోడ్ నుంచి ఏదైతే కుడిపక్క కనిపిస్తుంది ఇదేనండి మన సైట్ మొత్తం 25 ఎకరాలండి. రోడ్ ఫేసింగ్ సుమారుగా 400 మీటర్ల పైనే ఉందండి. రోడ్ ఫేసింగ్ మనకి 400 మీటర్లు పైనే ఉందని మనం చెప్పుకోవచ్చు. అర కిలోమీటర్ దగ్గర దగ్గర మనకి రోడ్ ఫేసింగ్ అండి. మెయిన్ రోడ్డుకి డబుల్ రోడ్డు కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. రోడ్డు కనునంటే చాలా బావుందండి. రోడ్లకైతే ఈ ఏరియాలో తిరిగి చూడవసరం లేదు. తార్ రోడ్ ఫేసింగే 400 మీటర్ల పైనే ఉందండి. ఇదండి మనకి ఎంట్రీ సైటు. ఒక విలేజ్‌కి, గ్రామానికి ఆనుకొని ఉంటుందండి సైట్ వచ్చేసి. నాకైతే ఈ సైట్ చాలా చాలా బాగా నచ్చిందండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఇది గ్రామం. అలాగా మనకి గ్రామానికి వెళ్ళి వచ్చే రోడ్ అండి ఇది. తార్ రోడ్ ఫేసింగే 400 మీటర్ల పైనే ఉందండి ఈ సైట్‌కి. రోడ్ ఫేసింగ్ అలాగా చాలా బావుంది. ఇది సైట్ ఎంట్రీ అవుతున్నామండి సైట్‌లోకి మనము. సైట్ చుట్టూ కూడా మనకి ఫెన్సింగ్ అనేది ఉందండి. 25 ఎకరాల ఫామ్ ఆయిల్ తోట అండి ఇది. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. మనకి 4కేలో వీడియో షూట్ చేయడం జరిగింది. మీరు చూడవచ్చండి. రీసెంట్‌గా తీసిన వీడియోనండి ఇది. మీరు ప్రతి చెట్టుకి కూడా ఈ విధంగానే ఉన్నాయండి. మనకి 25 ఎకరాల్లో 25 ఎకరాల్లో కూడా మనకి ప్రతి చెట్టుకి కూడా పామ్ ఆయిల్ గెలలు ఈ విధంగానే ఉన్నాయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఈ తోట అయితే. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందని నేను చెప్తాను. ఎందుకంటే మనం కొన్ని లక్షల ఎకరాలు పామ్ ఆయిల్ తోటలు తిరిగామండి. ఎక్కడెక్కడో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో జిల్లాలు కూడా మనం పామ్ ఆయిల్ తోటలు తిరిగామండి. ఈ తోట అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. రోడ్డు కన్వీనియంట్ మంచి రోడ్డు కన్వీనియంటు, మంచి రోడ్డు సౌకర్యంతో ఉన్నాదండి. చూడొచ్చు మీరు. ప్రతి చెట్టుకి కూడా ఈ విధమైన గెలలే ఉన్నాయండి. మనకి 8వ సంవత్సరం తోట కింద మనకి చెప్తున్నారు. ప్రతి చెట్టుకి కూడా డ్రిప్ అనేది ఉందండి. అయితే 5 బోర్లు ఉన్నాయండి. 2.5 ఇంచీలు ప్రెషర్ వస్తుందని చెప్తున్నారు. 2.5 ఇంచీలు ప్రెషర్ అనేది చెప్తున్నారండి. అయితే ప్రతి 25 ఎకరాల్లో ప్రతి చెట్టుకి కూడా ఈ విధమైన గెలలున్నాయని మనం చెప్పుకోవచ్చండి. అయితే సైట్‌లో వచ్చినప్పుడు ఉండడానికి రేకులు హౌస్ అనేది ఒకటుందండి. రేకుల హౌస్ అనేది ఒకటుంది. ఉండొచ్చండి పర్వాలేదు. బానే ఉంది రేకుల హౌస్ అనేది. తోట అయితే మాత్రం చాలా చాలా బావుందండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందనే నేను చెప్పుకుంటాను. తార్ రోడ్ ఫేసింగు, డబుల్ రోడ్డు, హైవే కూడా 54 కిలోమీటర్ల దూరంలో తుని హైవేకి ఉంటుంది. అలాగే అనకాపల్లి నేషనల్ హైవేకైతే 57 కిలోమీటర్ల దూరంలో, అంటే హైవేకి వచ్చేసరికి 53 కిలోమీటర్ల దూరంలో అనకాపల్లి హైవేకి ఉంటుంది. తుని నేషనల్ హైవేకి 54 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. పూర్తి వీడియో చూడండి. ఎక్కడ కూడా మన వీడియోని స్కిప్ చేయొద్దు. మొత్తం 25 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 40 లక్షలు చెప్తున్నారండి. 38 లక్షలు ఫైనల్ చెప్తున్నారండి. 38 లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి. అయితే ఈ తోట వచ్చేసి 8వ సంవత్సరం తోట అండి. పామ్ ఆయిల్ తోటలు సాధారణంగా 8వ సంవత్సరం నుంచి కాపు అనేది మొదలవుతుందండి. అంటే ఒక చెట్టు పుష్టిగా, అంటే పూర్తిగా కాపు మొదలయ్యే దశ ఏదైనా ఉన్నదేననుకుంటే పీక్ స్టేజ్ 8వ సంవత్సరం నుండే మనకి కాపు అనేది మంచిగా మొదలవుతుందండి.
మనకి బాత్రూమ్ ఉంది. అలాగే షెడ్ రేకుల హౌస్ అనేది కొద్దిగా పెద్దదేనండి. పర్వాలేదు బానే ఉందని మనం చెప్పుకోవచ్చు. 5 బోర్లు ఉన్నాయండి. 2.5 ఇంచుల ప్రెషర్ అనేవి వస్తున్నాయి. తార్ రోడ్ ఫేసింగ్ 400 మీటర్లు పైనే ఉందండి. సుమారుగా అర కిలోమీటర్ దగ్గర దగ్గర ఉందనే మనం చెప్పుకోవచ్చండి. 25 ఎకరాలు సింగిల్ బిట్టు రెక్టాంగులర్‌లో ఉందండి. చాలా బావుంది. అయితే మీరు వీడియోని క్వాలిటీ పెంచుకొని చూడండి. మన యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలో క్వాలిటీ ఉంటదండి. మీరు ఆప్షన్స్‌లో క్వాలిటీ పెంచుకొని చూస్తే మాది 4K వీడియో అండి. 4K వీడియో అవ్వడం వల్ల తోట ఇంకా క్లారిటీగా మీకు కనిపిస్తుందండి. వీడియో క్వాలిటీ అనేది మీరు పెంచుకునే ప్రయత్నం చేసి చూడండి వీడియో. నాకైతే చాలా బాగా నచ్చిందండి తోట. రేట్ కూడా మరి ఉంది. రేట్ కూడా ఉంది. మరి మనం కాదనలేము. తార్ రోడ్ ఫేసింగు అలాగే మంచి కాపు దశలో ఉంది. తోట అయితే మాత్రం చాలా చాలా బావుందండి. నాకైతే మాత్రం ఇంతవరకు చూసిన తోటల్లో దీనికైతే ఫస్ట్ ర్యాంక్ అయితే నేను ఇచ్చానండి. ఫస్ట్ ర్యాంకే తోట అయితే మాత్రం ఇది. చాలా బావుంది. ఓనర్ గారు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మనకి డ్రిప్‌లో ఈ టైప్ ఆఫ్ కూడా మనకి పెట్టారండి. డ్రిప్‌లో వాటర్ అనేది చెట్టు మొదట్లో పడే విధంగా మనకి ఈ టైప్ ఆఫ్ ఇవన్నీ ఎ అన్ని చోట్ల ఉండవు. ఈ తోటలో అయితే మాత్రం ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మీరు చూడవచ్చు. అయితే ప్రస్తుతానికి కటింగ్ అవుతుందండి. ప్రెజెంటు కటింగ్ అనేది తోట కటింగ్ అనేది అవుతుంది. ఈల్డింగ్ కూడా బానే వస్తుందని చెప్తున్నారండి. 10 టన్నులు పైనే వస్తుందని చెప్తున్నారు. ఈల్డింగ్ అయితే చాలా చోట్లయితే ఈల్డింగు 14 టన్నులు ఈ పీక్ స్టేజ్‌లో ఉంటుంది. ఈ తోట అలానే వస్తుందని చెప్తున్నారండి వాళ్ళు. మరి ఎంతొస్తుందనేది వాస్తవంగా మనకైతే తెలీదు. దగ్గర దగ్గర 14 టన్నులు వస్తుందని అంటున్నారు. మరి అదేంటనేది చూడాలండి. నాకైతే మాత్రం తోట చాలా బాగా నచ్చింది. రేట్ కూడా 40,00,000 చెప్తున్నారు. 38,00,000 ఫైనల్ అంటున్నారండి. మనం తోటంతా తిరిగామండి. అయితే ఒకవైపు వచ్చేసరికి తార్ రోడ్ ఫేసింగ్ సుమారు అర కిలోమీటర్ దగ్గర అనేది ఉంటుందండి. ఇంకో సైడు పామ్ ఆయిల్ తోటలే ఉన్నాయి. ఇంకో సైడ్ వచ్చేసి ఆహ్, జీడి తోటలున్నాయండి. ఇంకొక పక్క వచ్చేసరికి మనకి సరుగుడు తోటలనేవి గూడా మనకి సరిహద్దుగా ఉన్నాయండి. ఈ ఏరియా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. మనకి పామ్ ఆయిల్‌కి అనుకూలమైన నేలతో పాటు అనుకూలమైన వాతావరణం అండి ఈ ఏరియా. చాలా చల్లని వాతావరణం కింద మనం చెప్పుకోవచ్చండి ఈ ఏరియా అంతా కూడా. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. మనకి సైట్ అంతా కూడా రోడ్ అనేది ఉందండి. ఎక్కడికక్కడ ట్రాక్టర్ వెళ్ళేసి లోడు అనేది మనం తీసుకొని రావడానికి మనకి అవకాశం ఉందండి. ఈ ఏరియాలో నేలలన్నీ కూడా పామ్ ఆయిల్‌కి మంచి నేలలని చెప్పుకోవచ్చు. వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా మంచియి అనేసే మనం చెప్పుకోవచ్చండి. రేట్ కూడా మరి కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటదా? లేదా? అనేది క్లారిటీ లేదండి. ఆల్రెడీ 36,00,000కి అడిగేశారని చెప్తున్నారు. సైట్ అయితే మాత్రం చాలా చాలా బావుందండి. తార్ రోడ్డు ఫేసింగే సుమారుగా అర కిలోమీటర్ పైననేది ఉంటుంది. అయితే ఈ డిస్క్రిప్షన్‌లో అనేది మొత్తం మనం డీటెయిల్స్ అనేవి పూర్తిగా రాస్తామండి. మీరు డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌కి మీరు కాల్ చేసినట్లయితే ఇంకా మీకు పూర్తి వివరాలనేవి అందిస్తానండి. తోటైతే మాత్రం చాలా చాలా బావుందండి. చాలా బావుందండి. తోటైతే మాత్రం సాయిల్ అంతా కూడా మనకి ఎర్ర నేల అనేది వస్తుంది. వాటర్ ఏరియా అండి ఇదంతా కూడా. మనకి వాటర్ జోన్ ఏరియా కిందే మనం చెప్పుకోవచ్చు. నిత్యం కూడా వాటర్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. 5 బోర్లు 2.5 ప్రెషర్ వస్తున్నాయని చెప్తున్నారండి. నాకైతే అనిపించింది కొద్దిగా కూల్ ప్రదేశం అండి ఏరియా. కూల్‌గా ఉంది. కూల్ ప్రదేశం. పామ్ ఆయిల్‌కైతే మంచి నేలలనే నాకు అనిపించిందండి.
వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయొద్దండి. అయితే రేటు విషయం అనేది మీకు తోట అనేది నచ్చిందనుకోండి, మీరు వచ్చినట్లయితే తోట విజిటింగ్ పెట్టినట్లయితే రేట్ అనేది మనం మాట్లాడే అవకాశం ఉంటుందండి. మీరు వీడియోలో గమనించాల్సిన విషయం ఏంటంటే రేట్ అనేది మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. 40,00,000 చెప్తున్నారు. 38,00,000 ఫైనల్ చెప్పేస్తున్నారండి. అయితే రేట్ అనేది మనం ఏంటనేది ఒకసారి మనకు అవకాశం ఉంటే మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ ఏరియా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. అయితే ప్రతిరోజు ఉదయం మన యూట్యూబ్ ఛానల్‌లో కొత్త వీడియో అనేది వస్తుంది. ప్రస్తుతానికైతే ఒక పక్క నుంచి రోటావేటర్ పెట్టి ఈ గడ్డనేది వర్షాకాలం మొదలైంది కదండీ! గడ్డనేది క్లీన్ చేస్తున్నారు. ఏరియా అయితే చాలా బావుందండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.